హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. నేను మీ యాంకర్ కిరణ్. సో ప్రజెంట్ వచ్చేసి మనం దిల్సుఖ్నగర్లోని రామ్కి బండి దగ్గర ఉన్నాం. మరి రామ్కి బండిలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో సో అతను అడిగి తెలుసుకుందాం. భయ్యా నమస్తే, ఏం పేరు? నా పేరు రామన్న. ఓకే, రామ్కి బండి ఓనర్ నువ్వేనా? అవునన్నా. ఓకే, రామ్కి బండి అంటే నీ పేరే పెట్టుకున్నావా రామ్ అనేది? రామన్న నా పేరేనా. నాకు డౌట్ భయ్యా, మోయింజాయి మార్కెట్లో రామ్కి బండి అని ఒకటి ఉంది కదా, సో అది మీది ఒకటేనా? కాదన్నా, కాదు. సో అది వేరు, మీది వేరు. వేరే రామ్కి బండి అంటే ఆ పేరు అసలు అంటే నీ పేరే పెట్టుకున్నావు లేదంటే నా పేరు వచ్చేటట్టు పెట్టుకున్నా. రాముడి పేరు దేవుడి పేరు కలిసేటట్టు పెట్టుకున్నావు. మరి మన దగ్గర ఉన్నటువంటి రామ్కి బండిలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మరి ఏం స్పెషల్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి నా దగ్గర 30 ఐటమ్స్ దోశ వెరైటీస్ ఉన్నాయి అన్న. ఇంకా బొండలో కూడా వెరైటీస్ ఉన్నాయి, ఇడ్లీలో కూడా వెరైటీస్ ఉన్నాయి. అట్లానే మన ఇడ్లీలో వచ్చి తవా ఇడ్లీ, తవా బొండా, గీ కారం, గీ ఇడ్లీ, బటర్ ఇడ్లీ కూడా ఉన్నాయి అన్న. అట్లానే బొండలో తవా ఇడ్లీ, తవా బొండా అవి కూడా ఉన్నాయి. తవా పన్నీర్, తవా దోశ. మన రామ్కి బండి స్పెషల్స్ అంటే ఏం చెప్తావు? అంటే ఒక స్పెషల్ చెప్పాలంటే మన ఎక్కువ సేల్ అయ్యేది ఇక్కడైతే మన ఫేమస్ అయితే తీన్మార్ దోశ అన్న. ఇక్కడ తీన్మార్ దోశ చాలా ఫేమస్. చాలా ఇక్కడ ఇష్టపడితే తీన్మార్ దోశ, బటర్ పన్నీర్ అవే ఎక్కువ. వచ్చే పబ్లిక్ ఎక్కువ అసలు ఏది ఆర్డర్ చేస్తారు? ఆల్మోస్ట్ బటర్ పన్నీర్, తీన్మార్. బటర్ పన్నీర్, తీన్మార్ దోశ ఆల్మోస్ట్ అవే ఎక్కువ ఉంటాయి మా దగ్గర. బటర్ పన్నీర్ అండ్ తీన్మార్ దోశ రెండు మాత్రమే ఆర్డర్ చేస్తారు. అంటే చాలా ఫేమస్ అంట అవి రెండు. మరి మీ దగ్గర ఉన్నటువంటి వెరైటీస్ మాకు చూపిస్తారా? చూపిస్తాం మనం, చూపిస్తాం. సో ఫ్రెండ్స్, రామ్కి బండి నుంచి అయితే నేను కొన్ని ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను అనమాట. సో ఇక్కడ చాలా స్పెషల్ అంటే ఇది వచ్చేసి తీన్మార్ దోశ అండ్ ఇంకా ఇది వచ్చేసి తవ్వ ఇడ్లీ అండ్ ఇంకా తవ్వ బొండా. సో ఈ మూడు బాగా ఫేమస్ అంట. సో తీన్మార్ దోశ అనేది చాలా కొత్తగా అనిపించింది నాకైతే. సో ఈ మూడు కూడా డెఫినెట్గా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పేస్తా.
సో తవా ఇడ్లీ వావ్, అంటే ఇడ్లీని కంప్లీట్గా సో ఉల్లిపాయలతో వేయించి ఇస్తారనమాట. సో దాన్ని తవా ఇడ్లీ అంటారు అనమాట. సో తవా బోండా కూడా సేమ్ అనమాట, ఇదే ప్రాసెస్, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట ఇది. సో నెక్స్ట్ తవా బోండా టేస్ట్ చేయబోతున్నా. సో ఉన్నటువంటి బోండాలో కొన్ని 4 ముక్కలు చేస్తారనమాట దీన్ని. సో ఇడ్లీ కావచ్చు అండ్ ఇంకా బోండా కావచ్చు, నిజంగా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. జనరల్గా మనం ఇడ్లీ బోండా జనరల్గా తినే ఐటమ్సే, కాకపోతే వీటిని కొంచెం వెరైటీగా చేంజ్ చేశారనమాట వీళ్ళు. సో అంటే ఉల్లిపాయల్లో వేయించి ఇచ్చారనమాట. సో దాన్నే తవా ఇడ్లీ ఇంకా తవా బోండా అన్నారు. సో నెక్స్ట్ తీన్ మార్ దోశ టేస్ట్ చేయబోతున్నా, ఎలా ఉందో చెప్పేస్తా. తీన్ మార్ దోశ ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదు, ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నా. వావ్, నిజంగా చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తీన్ మార్ దోశ అంటే జనరల్గా నార్మల్ దోశ అంటే దోశతో ఓన్లీ దోశ మాత్రమే వేసిస్తారు, దాంట్లో ఉల్లిపాయలు వేసిస్తారు. కానీ తీన్ మార్ దోశలో మాత్రం బట్టర్ ఇంకా క్రీమ్ ఎన్నో యాడ్ చేశారనమాట, ఎన్నో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. కాబట్టి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. సో రామ్కీ బండి దగ్గర ఉన్నటువంటి వెరైటీస్ ఇవ్వనమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ కిరణ్, టేక్ కేర్, బై బాయ్.